వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది. వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరాం. విశాఖపట్నం ప్రసన్నాంధ్ర విశాఖ మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ. విశాఖపట్నం ఆదివారం విశాఖ నగరంలో అక్కయ్యపాలెం సింధూరా ఫంక్షన్ హాల్ నందు జై అసోసియేషన్ లోగో ఆవిష్కరణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగినది. యూట్యూబ్ జర్నలిస్టులను ప్రభుత్వం గుర్తించాలని, చరిత్రలో నిలిచిపోయే కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు యూట్యూబర్స్ కీలకంగా వ్యవహరించారని, ప్రజల సమస్యలను గుర్తించడంలో యూట్యూబర్స్ ఉన్నారని, వీరిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా గుర్తించి సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి తోడ్పాటు ఇవ్వాలని సీనియర్ టీడీపీ నాయకులు విశాఖ మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ కోరారు. ఆదివారం విశాఖ నగరంలో అక్కయ్యపాలెం సింధూరా ఫంక్షన్ హాల్లో జరిగిన జై అసోసియేషన్ లోగో ఆవిష్కరణకు ఆయన ముఖ్య అతిథి. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన సీనియర్ జర్నలిస్ట్ సుంకర చలపతిరావు, జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై అధ్యక్ష కార్యదర్శులు రావు ఉప్పినివలస సంజయ్ రెడ్డితో కలిసి అతిథులు జై లోగోను గావించారు. యూట్యూబ్ జర్నలిస్టులను గుర్తించాలంటూ త్వరలో కలెక్టర్కు సంఘం సభ్యులతో కలిసి వినతి పత్రం ఇవ్వనున్నట్లు దాడి సత్యనారాయణ ప్రకటించారు. సీనియర్ జర్నలిస్ట్ సుంకర చలపతిరావు మాట్లాడుతూ జర్నలిస్టుల నిబద్ధతతో వృత్తి నైపుణ్యం పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా అతిథులకు జై సంఘం సభ్యులు ఘనంగా సత్కారం గావించారు. అనంతరం జై అసోసియేషన్లో చేరిన నూతన కార్యవర్గ సభ్యులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. జిల్లా సంఘం ఏర్పాటుకు సన్నాహాలు చేసినట్లు జై సంఘం ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జై కార్యవర్గ సభ్యులు మహేష్, గోవింద్, ఎంజీఆర్, పవన్, శ్యామ్, రమేష్, నిషా, ఎం శంకర్, గాజువాక, పీవీఎన్ తెలుగు మీడియా నిర్మలా జ్యోతి, జీవనానంద్, మన వైజాగ్, ప్రసన్నాంధ్ర యూట్యూబ్ వీక్లీ కృష్ణ, గాజువాక నుండి, కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి జై అసోసియేషన్ లోగో ఆవిష్కరణ చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్రంలో ఉండే అన్ని జిల్లాలలో జరగాలని శుభాకాంక్షలు తెలుపుతున్న మలుపు టీవీ ఎండి అండ్ సిఇఓ జైనుల్ భాయ్, ఏకే టీవీ న్యూస్ ఛానల్ ఎండి అండ్ సిఇఓ ఉదయగిరి శివరాం, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా యూట్యూబర్స్ ఎదుర్కొంటున్న సమస్యలు, వాళ్లకు ఉండే ఒత్తిళ్ల గురించి కూడా లోతుగా విశ్లేషించి యూట్యూబర్లు కేంద్ర ప్రభుత్వం న్యూ మీడియాగా గుర్తించింది, కానీ అన్ని విధాల సపోర్టు చేయాలని దేశంలో ఉండే యూట్యూబర్స్ కేంద్రానికి విన్నవించుకుంటున్నారు. ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఇక్కడ పరిస్థితి యూట్యూబర్స్ విషయంలో చాలా దారుణంగా ఉంటుంది. నిజాయితీగా పనిచేసే విలేకరుల గురించి ఈ క్రింది వాక్యాలు కావు. దయచేసి అపార్థం చేసుకోవద్దు. పండుగలకు, పబ్బాలకు మేము విలేకరులమంటూ డబ్బులు పెట్టి కొనుక్కున్న అక్రిడేషన్లను చూపెడుతూ విలేకరులమంటూ మాకు యాడ్లు ఇవ్వండి అంటూ రకరకాలుగా ప్రజలను హడలెత్తిస్తుంటారు. వీళ్ళ పద్ధతులు, వీళ్ళ దుర్మార్గమైన ప్రవర్తనలు సామాన్య జనాలకు ఎవ్వరికి అడిగినా చెప్తారు. గతంలో విలేకరులంటే ఎంతో విలువ, ఎంతో మర్యాద ప్రతి రంగంలోనూ ఉండేది. ఇటువంటి ఈ మీడియా రంగంలో దాపరించి విలేకరులంటే విలువ లేకుండా చేశారు. ఇటువంటి పరిస్థితులలో అనునిత్యము ప్రజల మధ్యన ఉంటూ ఎటువంటి స్వార్థం లేకుండా చిన్న వార్త కానీ పెద్ద వార్త కానీ సేకరించి ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యపరుస్తున్న యూట్యూబర్స్ను చిన్న చూపు చూడడం పరిపాటిగా మారింది. మా వద్ద అక్రిడేషన్ కార్డు ఉంది, పోలీసులు కూడా మమ్మల్ని ఏమి చేయలేరు అని వాళ్ళ దొమ్మధైర్యం. కొంతమంది అవినీతి రాజకీయ నాయకులు కలిసి
వారితో సహాయముతో భయపడించే రోజులు ఎన్నో జరిగాయి. పైగా ఏదో ఒక మీడియా సంస్థ పేరు అక్రిడేషన్ తీసుకుంటారు కాబట్టి ఇంకా మేము డబ్బులు ఇచ్చి తీసుకున్నాము కదా, రేపటి రోజు మాకు ఏదైనా జరిగినా ఆ సంస్థ మాకు సపోర్టు కూడా మాకు ఉంటుందని ధీమాతో యూట్యూబర్స్ను అంటే అసలు వీళ్ళు రిపోర్టర్సే కాదు అనే విధంగా ప్రవర్తిస్తుంటారు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్రాల వ్యాప్తంగా పెద్ద పెద్ద కుంభకోణాలు కానీ, పెద్ద పెద్ద క్రైములు కేసులు కానీ, దేశ రాజకీయాలలో పెద్ద పెద్ద పార్టీలు తలకిందులు కావడానికి కారణం ఎవరికి భయపడకుండా ఎక్కడికక్కడ ఉండి నిజాలను నిర్భయంగా ఎప్పటికప్పుడు ప్రజల ముందుకు తెచ్చింది ఒక సోషల్ మీడియా యూట్యూబర్స్. ఇది కాదనలేని సత్యం. ఈ మా మాటలు నిజాయితీ గల మీడియా మిత్రులు అపార్థం చేసుకోవద్దు. పోలీసులు అధికారులు కానీ, ఉద్యోగస్తులు కానీ దయచేసి మరోలా భావించవద్దు. తప్పు చేసిన వారిని పట్ల తప్పు మిగతా అందరితో ఎంతో ప్రేమాభిమానంతో, స్నేహముతో కలిసి ఉండేవారే నిజమైన విలేకరులు. యూట్యూబర్స్ సహకారం తీసుకున్న రాజకీయ నాయకులు కానీ, మానవ సంఘాల నాయకులు కానీ, కుల సంఘాల నాయకులు కానీ, పోలీసులు కానీ, ఉద్యోగస్తులు కానీ, మరీ ముఖ్యంగా సామాన్య ప్రజలు కానీ నిజంగా మీరు పీడించబోతూ మా వల్ల ఎంతో కొంత మేలు జరిగింది అనుకుంటే మా యూట్యూబర్స్కు సపోర్ట్ చేయండి. మీ సపోర్టు మా పనికి మాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్, నిజం నిప్పు లాంటిది.